శ్రీదేవి జీవిత కథ. శ్రీదేవి జననం ఆగస్టు 13, 1963, మరణం 24 ఫిబ్రవరి 2018. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ప్రతిభావంతురాలు, అందాల నటి. ఆమె అసలు పేరు శ్రీ అయ్యంగర్ అయ్యప్పన్. తమిళనాడులోని శివకాశి అనే పట్టణంలో జన్మించింది. చిన్నప్పటి నుండే నటనపై ఆసక్తి ఉండటంతో 4 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. బాల్య దశ ప్రారంభ కెరీర్. శ్రీదేవి మొదట తమిళ సినిమాల్లో బాలనటిగా ప్రవేశించింది. 1970లో వచ్చిన తునైవాన్ సినిమాలో ఆమె మొదటిసారి కనిపించింది. బాలనటిగా తమిళ, తెలుగు, మలయాళ, హిందీ చిత్రాలలో 100కు పైగా నటించింది. తెలుగు సినీ ప్రవేశం 1970ల చివర్లో తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ప్రవేశించింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలతో జతకట్టి అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. 16 ఏళ్ల వయసు 1978 ఆమెకు తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, చిరంజీవితో వంటి సినిమాలు ఆమె ప్రతిష్టను పెంచాయి. బాలీవుడ్లో స్టార్డమ్. 1980లలో శ్రీదేవి బాలీవుడ్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా అగ్ర హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. హిమ్మత్వాలా, మిస్టర్ ఇండియా, చాల్బాజ్, లమ్హే, నాగిన వంటి సినిమాలతో హిందీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది. ఆమెను ఇండియా యొక్క మొదటి ఫీమేల్ సూపర్ స్టార్ అని కూడా పిలుస్తారు. అవార్డులు, గౌరవాలు. ఫిల్మ్ ఫేర్ అవార్డులు, హిందీ, తెలుగు, తమిళ సహా అనేక జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. 2013లో పద్మశ్రీ పురస్కారం భారత ప్రభుత్వం నుండి అందుకున్నారు. వ్యక్తిగత జీవితం. 1996లో నిర్మాత బోనీ కపూర్ను వివాహం చేసుకున్నారు. జహ్నవి కపూర్, ఖుషీ కపూర్ అనే 2 కుమార్తెలు ఉన్నారు. కుటుంబ జీవితం చూసుకుంటూ కొంతకాలం సినిమాల నుండి విరామం తీసుకున్నారు. తిరిగి రీ ఎంట్రీ. 2012లో ఇంగ్లీష్ సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. 2017లో తెలుగులో పులి మరియు హిందీలో మామ్ వంటి సినిమాలతో మరోసారి తన నటన ప్రతిభను చూపించారు. ఆకస్మిక మరణం. ఫిబ్రవరి 2018, 24న దుబాయ్లో గుండెపోటుతో అధికారికంగా బాత్టబ్లో మునిగిపోవడం వల్ల ఆమె మరణించారు. దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. వారసత్వం. శ్రీదేవి తన అందం, అభినయం, నృత్యం, గ్లామర్, హాస్యం అన్నింటితో ఒక లెజెండ్ గా నిలిచింది. దక్షిణాది మరియు బాలీవుడ్ 2 రంగాల్లోనూ ఇంతటి పేరుగాంచిన నటి చాలా అరుదు.